పార్టీకి లాభం చేకూర్చే విధంగా స్పష్టంగా కనపడతా ఉన్నది. మరొకటి చాలా మేము హుందాగా ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారిని ఒక మహాత్మగా ఒక బాపుగా ఒక పెద్ద దిక్కుగా అందరూ కూడా భావిస్తారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఆగమాగమైపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడు వరకు ఏ నాయకుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు ఏం అవసరం లేదు, కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే చాలు తెలంగాణ రాష్ట్రానికి అందరి బతుకులు మళ్ళీ బాగుపడతాయి, అందరి బతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపుతాడు కేసీఆర్ గారు అని చెప్పేసి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వారి ఎంబడి వారి నాయకంపై సంపూర్ణమైనటువంటి అచంచలమైన విశ్వాసం వారి నాయకత్వం పట్ల ఉంచి మరి 13 సంవత్సరాలు వారి నాయకత్వంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు చాలామంది కూడా మాకు ఏం పదవులు లేకున్నా సరే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి తృప్తిపడి సంతోషించిన నాయకులు ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా పదవులు కావాలని ఎవరికి లేరు. ఏదో కొద్దిసారి ఉంటారు, కొంతమంది ఉంటారు పదవులు కావాలి, గుర్తిస్తూ కావాలి. కానీ చాలామంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో తెలంగాణ సమాజం అంతా కూడా ప్రతి వర్గం అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది, మాకు ఏమి లేకున్నా సరే అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ మా పార్టీ నాయకులందరూ కూడా భావిస్తున్న సంగతి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నిజంగా కూడా మీకు పార్టీ పట్ల తెలంగాణ పట్ల మీకు ప్రేమ ఉంటే తెలంగాణ మళ్ళీ తిరిగి నిలబడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది, మాకు ఏం లేకున్నా సరే అని చెప్పేసి భావిస్తున్న వాడే నిజమైనటువంటి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి లేని తప్పులని వెతుకుతూ ఇప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని, తప్పులని, వారి అవినీతిని ఎత్తి చూపకుండా గతంలో ఏదో మనసులో పెట్టుకొని మరి ఈ రకంగా తప్పులు ఎత్తి చూపడం అనేది మాత్రం బాధాకరం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు కూతురుగా మీరు చేస్తున్నటువంటి మీరు వాడుతున్న భాష సంభాషణలు మరి చాలా బాధను కలిగిస్తున్నాయి అని చెప్పేసి ఆ బాధని వ్యక్తీకరిస్తూ దాన్ని మేము మిమ్మల్ని ఆ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము దయచేసి